4 దశాబ్దాలు కావస్తున్న శ్రీకాకుళం జిల్లాలో జంపరకోట జలాశయం పనులు ముందుకు సాగట్లేదు. ఎన్నికల ముందు నేతలిస్తోన్న హామీలతో రిజర్వాయర్పై ఆశలు పెంచుకుంటున్నారు అన్నదాతలు. కానీ వారి ఎదురుచూపులు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే జంపరకోట జలాశయాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక రైతులు. శ్రీకాకుళం జిల్లాలో 3 దశాబ్దాలకు పైగా పాలకొండ ప్రాంత రైతుల్ని ఊరిస్తున్న రిజర్వాయర్ జంపరకోట. ఎన్నికల హామీకే తప్ప 4 దశాబ్దాలు కావస్తున్నా జలాశయం పూర్తవలేదు. 1987లో వేసిన 2.5 కోట్ల రూపాయల అంచనా వ్యయం కాస్త 20 కోట్లకు పెరిగింది. 2018లో 19 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇంతవరకు 5 కోట్లు ఖర్చు చేశారు. కానీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారాయి. 10 ఏళ్లుగా వచ్చిన తుఫానులకు గట్టు శిథిలమైపోతోంది. చాలా వరకు జరిగిన పనులు సైతం నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఈ మధ్య తరహా రిజర్వాయర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని రైతులు వేడుకుంటున్నారు. ఇది శాఖం చేసి వదిలిసారు. ఇప్పుడు వృధా నీరు పాడైపోతుంది. రైతులకి ఏమీ మేలు లేదు. మాకు కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ అన్నారు, అది కూడా శాఖంలోనే ఇచ్చారు, పూర్తిగా ఇవ్వలేదు. ఆ భూమి కూడా మాకు ఎకరా 80 సెంట్లు ఇస్తామన్నారు, అది కూడా ఇది లేదు. ఏ నాయకులు ఇచ్చిన పూర్తి చేస్తామంటున్నారు కానీ ఇప్పటికీ ఏ నాయకులు పట్టించుకోవడం లేదు. ఈ భూమి అలాగా మా భూమికి నీరు ఏది అవ్వడం లేదు, వృధా పోతుంది. జంపరకోటలో 3 వైపులా కొండలున్నాయి. ఇక్కడ నీటి లభ్యత కూడా ఎక్కువే. ఇక్కడ రిజర్వాయర్కు ఓవైపు గట్టును పూర్తి చేస్తే 2100 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించవచ్చు. ఎన్టీఆర్ హయాంలో జంపరకోట రిజర్వాయర్కు శంకుస్థాపన జరిగింది. నిర్వాసిత గిరిజనులకు పరిహారం సకాలంలో అందించకపోవడంతో తరచూ పనులు ఆగిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్వాసితులకు పరిహారం అందించడంతో పాటు నిర్వాసిత కాలనీ కూడా నిర్మించారు. కుడి ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు నిలిపేశారు. పొర్లుకట్ట నిర్మాణం, ఎర్త్బండ్ నిర్మాణం పూర్తి చేసినా 2 వైపుల నుంచి ఎర్త్బండ్ను కలపకుండా వదిలివేశారు. దీంతో చేసిన పనులు కూడా శిథిలావస్థకు చేరాయి. 3 దశాబ్దాలకు పైగా నాయకులు, అధికారుల నిర్లక్ష్యంతో పాలకొండ ఏరియా మెట్ట భూముల్లో పంటల సాగు కలగానే మిగిలిపోతోంది. జంపరకోట, సింగుపురం, మల్లివీడు, డోలమడ, పద్మాపురం, బాసూరు, లక్ష్మీపురం సహా 20 గ్రామాల పరిధిలో పొలాలకు నీరందని దుస్థితి కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తయితే ఏటా 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందని ఆశపడుతున్నారు రైతు సంఘాల నేతలు. పాలకులు మారుతున్నారు కానీ జంపరకోట జలాశయం తాలూకా స్థితిగతులు మారలేదు. మరి ఇప్పుడు గతంలో కూడా ప్రతి వారు వచ్చి నేను జంపరకోటను బాగు చేస్తామంటున్నారు. ఏ అధికారులు వచ్చినా సరే ఎంతో దాని విషయం పట్టలేదు. ప్రస్తుతం విచారణ ఏంటంటే ఈ జంపరకోట జలాశయానికి ప్రత్యేకంగా ఒక కార్యాలయం కూడా పెట్టాడు. అప్పుడు దేవడీలు పెట్టాడు, దానికి అద్దెలు చెల్లిస్తున్నారు, దానికి అధికారులు ఉన్నారు. కానీ ఎంత ఇచ్చినా కానీ పని కూడా లేదు. వారి జీతాలు మాత్రం ఇచ్చుకోవడం జరుగుతుంది. జంపరకోట జలాశయం త్వరగా పూర్తి చేస్తే మెట్ట భూములు సస్యశ్యామలమవుతాయి. లేకపోతే రిజర్వాయర్ కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది.